రైట్. చిరంజీవి గారు, ఇక లిస్టుల గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు మనం మొదట్లో మాట్లాడుకున్నట్లుగా థర్డ్ లిస్ట్ అన్నప్పుడు మీరేం చెప్పారంటే మాకు పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి ఎక్సర్సైజ్ ఇది, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అని చెప్పి అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈ లిస్టులు ప్రకటించడం ద్వారా అసంతృప్తుల సంఖ్యను భారీగా పెంచుకుంటుంది కదా వైసీపీ. పార్టీలు మారుతున్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం, అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు రేపు ఎన్నికల సమయానికి ఎంతమంది వెళ్తారో తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. అంటే ఈ లిస్టులను ఎలా చూడాలి? ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత ఉంది మీ నాయకుల మీద అనే చూడాలా మనం, ఇంతమందిని మారుస్తున్నారంటే? సహజంగా రాజకీయ పార్టీ అన్నది నేను ఇందాకే చెప్పాను, గెలుపు గుర్రాలను మాత్రమే ఎంచుకుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉండేటువంటి వ్యక్తులకే టికెట్లు ఇస్తారు. బాధ్యత కలిగినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఇలానే ఆలోచిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలబడేట్టుగా మేము స్థానాన్ని ఈ 4-5 ఏళ్ల పరిపాలనలో మేము నిరూపించుకున్నాం. ఎన్నికల ముందు ఏ మాట అయితే ఇచ్చామో, మేము ఎలాగైతే చేస్తామని చెప్పామో చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడా కూడా రాజీ పడలా. కాకపోతే ఎలక్షన్ సమయానికి వచ్చేసరికి సీఎం గారు పదే ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ చెప్పలేదు ఆయన. అనేక మార్లు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు, మీ యొక్క గ్రాఫ్ బాగుంటేనే మీకు టికెట్లు ఇస్తాము, లేని ఎడల మేము టికెట్లు ఇవ్వము అని నిర్మోహమాటంగా అనేక మార్లు ఎమ్మెల్యేలతో మీటింగ్లో సీఎం గారు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మాకు కావాల్సినటువంటి హోంవర్క్ మేము చేసుకుంటున్నాం. మా టార్గెట్ అన్నది 175, వై నాట్ 175? ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఇటువంటి మార్పులు, ఇటువంటి పార్టీ మారేటువంటి పరిస్థితులు కూడా సహజంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎప్పుడు గ్రాఫ్ పడిపోవడం అంటే అవర్ టార్గెట్ ఇస్ వై నాట్ 170. గ్రాఫ్ పడిపోవడం అంటే ప్రజల్లో ఆయా నాయకుల మీద అసంతృప్తి ఉండడమో, లేదంటే ఆదరణ తగ్గిపోవడమో, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో యాక్టివ్గా లేకపోవడం, ఇంతకు మించి ఇంకేం కాదు కదా. అంతే సార్. మరి అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మనం తెలిసి ఒక రాజకీయ పార్టీ ప్రజల్లో కంప్లీట్గా వ్యతిరేకత కనిపిస్తున్నప్పుడు మనం టికెట్ ఇవ్వలేం కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లో చాలా మంది, మీ పార్టీ సిట్టింగ్లో చాలా మంది మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అంటే వారు సరిగా పని చేయలేదని ప్రజలకు అభిప్రాయం ఉంది కాబట్టి మీరు మారుస్తున్నారు అంటున్నారు. ప్రజల్లో సరిగా పనిచేయట్లేదన్న అభిప్రాయం, వాళ్ళు పనిచేస్తేనే ప్రజల్లో ఎవరికైతే బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళకే మేము టికెట్లు ఇస్తాము అన్నది మా స్టాండ్. ఆయన చాలా కరాఖండిగా మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వైఎస్ఆర్ అంతిమంగా అధిష్టాన నిర్ణయం శిరోధార్యం తప్ప ఇక్కడ ఏంటంటే నాకు ఇవ్వలేదని మనస్తాపం చెంది కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు, దానికేం అభ్యంతరంలా. ఎందుకంటే సహజంగా ఎక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఇది. అంటే మీ ప్రభుత్వం చూడలేమంటారా? నాయకులు దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళలేకపోతే, నేను అదే మాట అంటున్నాను, ప్రజల్లో మా పార్టీ చాలా బలంగా ఉంది, దాన్ని అందిపుచ్చుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి నాయకులు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకే మనం టికెట్లు ఇస్తాము అనడం అది ఎంతవరకు సమంజసం? మీరు ఒక రాజకీయ పార్టీ అధినాయకుడిగా ఉంటే మీరు ఇలానే చేస్తారా? మీరు కూడా హోంవర్క్ చేస్తారు కదా, మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కదా, సర్వే రిపోర్టులు తెప్పించుకుంటారు కదా, ఆ నాయకుడి యొక్క పనితీరుని పదే గమనించుకుంటారు. సీఎం గారు కూడా సెపరేట్గా ఆయనకంటూ నివేదికలు వెళ్తాయి. అవన్నీ బేరీ చేసుకునే కదా మనం టికెట్లు ఇచ్చేది. అంటే మీ పార్టీ పనితీరుకి, మీ ప్రభుత్వ పనితీరుకి, మీ పార్టీ పనితీరుకి కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకుల పనితీరుకి సంబంధం లేదా? కేవలం వాళ్ళని మారిస్తే ఇక్కడ మొత్తం సెట్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా? సార్ ఒక్క విషయం నేను చెప్తాను. పార్టీ పనితీరు బాగుంది, ప్రజలకు మేము చేస్తామన్నది తూచా తప్పకుండా చెప్పినటువంటి టైం ప్రకారం, ఇచ్చినటువంటి డేటు ప్రకారం ఎక్కడా మేము కాంప్రమైజ్ కావట్లా. ప్రభుత్వాన్ని నడిపించే విధంలో కానీ, మేము ఇచ్చినటువంటి మాట విషయంలో కానీ మేము రాజీ పడట్లా. కాకపోతే కొన్ని సమయాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఒక వ్యక్తి మీద వచ్చినప్పుడు
మన గెలుపు గుర్రాలే చూసుకోవాలనుకున్నప్పుడు వై నాట్ 175 అన్న టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందిని పక్కన పెట్టాల్సి ఉంటుంది, కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంతిమంగా ప్రజల్లో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళకే ఇస్తాం. సో అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి, నాయకుల సమన్వయ లోపాన్ని బట్టి టికెట్ మార్చొచ్చు, లేదు అక్కడ ఉండేటువంటి ప్రజల్లో బలంగా ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ అందితే ఆయనకి ఇవ్వచ్చు, లేదు ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్, ఇద్దరు బలమైనటువంటి క్యాండిడేట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈయనకి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఆయనకి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో అనేవి సర్వసాధారణంగా రాజకీయ పార్టీ చేసుకునే ఎక్సర్సైజ్లో భాగంగానే మేము టికెట్లు డిసైడ్ చేస్తున్నాం. ఇందులో ఎక్కడ లేదు. కానీ మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ ఏ కూసన్నా కూడా ప్రజల్లో మేము తగ్గలేదు, వాళ్ళ హృదయాలను మేము గెలుచుకున్నాం. రేపు అదే రెఫరెండంగా కూడా రేపు మేము ఎలక్షన్లో కూడా వెళ్తాం. విజయం సాధించాక మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చేత రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈ రాష్ట్రం కూడా చూడబోతాం. సరే, స్ట్రైట్గా ఒక క్వశ్చన్. సుమారుగా 50% మంది, సుమారుగా 40 నుంచి 50% మంది మీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగాలేదు, అందుకని మీరు మార్చుకుంటున్నారు, అవునా? సార్ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగోలేదు, అందుకే నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను. ఎమ్మెల్యేల మీటింగ్లో 6 నెలలకు ఒకసారి ఆయన పెట్టుకునేటువంటి ఎమ్మెల్యేల మీటింగ్లో పదే చెప్పారు, జనాల్లో ప్రజల్లో ఉండేటువంటి వారికే, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారికే టికెట్లు ఇస్తామన్నది ఒకటి. పోతే రెండవది, టికెట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం అన్నది ఇవాళ కొత్తగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ కూడా చేస్తుంది కదా. జరిగినటువంటి పక్క రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు మార్చలేదండి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలామందిని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు చూసాం కదా. ఓకే, అంటే మీ పార్టీలో మీ ఎమ్మెల్యేల పనితీరుకి మీ పార్టీ పనితీరుకి చాలా గ్యాప్, అంటే 2 సపరేట్ విషయాలని మీరు చెప్తున్నారు. సరే, ఒకసారి కోటేశ్వరరావు గారు మీరే పార్టీ పనితీరు కాదు సార్ పార్టీ పనితీరు కాదు. ఉదాహరణకి చెప్పండి. నో పార్టీ పనితీరు కాదండి. ప్రభుత్వం పార్టీ 2 బలంగానే ఉన్నాయి. అంటే మీ మెంబర్సే కదండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ పార్టీ. ఒకే సార్ 1 minute, లెట్ మీ కంప్లీట్. సార్ నందు గారు నన్ను పిలిచారు, లెట్ మీ కంప్లీట్ మై సబ్మిషన్. నేనేమంటున్నానంటే మా ప్రభుత్వం పనితీరు కానీ, ప్రభుత్వం పనితీరులో ఎక్కడా మేము రాజీ పడట్లే, ఎక్కడా మేము కాంప్రమైజ్ కావట్లే. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా మేము చేసుకుంటూ పోతున్నాం. రెండవది, ప్రభుత్వ పనితీరు బాగుంది కాబట్టి ప్రజల్లో పార్టీ బలంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే నియోజకవర్గానికి సంబంధించి 2 బలమైనటువంటి ఎమ్మెల్యేకు పోటీ చేయగలిగే బలమైనటువంటి నాయకులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ ఇద్దరిలో ఒక్కొక్కసారి టికెట్ ఒక వ్యక్తికి ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి రెండో వ్యక్తికి ఇవ్వచ్చు. అంత మాత్రాన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన పార్టీ బలంగా లేదు అనుకోవడం అన్నది అది యాక్సెప్టబుల్ కాదు సార్. లేదు, ఐ డోంట్ మీన్ టు జడ్జ్ ఉందా లేదా అనేది నేను చెప్పడం లేదు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, అంటే ఇంత భారీ ఎత్తున మార్పులు జరుగుతున్నాయి కదా అనేది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న తప్పితే ఐ డోంట్ మీన్ టు జడ్జ్ ఎనీథింగ్. కోటేశ్వరరావు గారు మీరేమంటారు? ఇప్పటి వరకు మా కన్వర్జేషన్ విన్నారు కదా, వాట్ యు సే? సో మార్పు వైసీపీలో జరుగుతున్నటువంటి మార్పులు ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రుల గురించి, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు గురించి మార్చుకోవాలని చెప్పిన మాట వాస్తవం. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 2 ఏళ్ల క్రితం నుంచి కొన్ని చెప్తూనే ఉన్నారు. అయినా కానీ చివరి వరకు, అంటే ఎన్నికలకు ముందు వరకు ఆ ఎమ్మెల్యేలు మార్చుకోలేదు అంటే దాని అర్థం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటని పూచిక పొల్లలాగా తీసి పక్కన పెట్టారు ఎమ్మెల్యేలు అనేటువంటిది ఒక నిర్ధారణగా మనం చెప్పొచ్చు. అందుకనే కదా మారుస్తా ఉంది. ఒకవేళ నిజంగా వాళ్ళు మార్చుకొని జనంలో కోల్పోయినటువంటి పలుకుబడిని తిరిగి సంపాదించుకుంటే వాళ్ళని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు,
సర్వేల ఆధారంగా వాళ్ళు మార్చుకోని కారణంగా మేము ఈ విధమైనటువంటి రీషఫ్లింగ్ లేకపోతే తీసేస్తున్నామని చెప్తున్నాం. అంటే ఏమిటి, పై నాయకుడు చెప్తూ ఉంటాడు, కింద వాళ్ళ దందా వాళ్ళు కొనసాగించారు అనేటువంటిది ఇండైరెక్ట్ గా అంగీకరిస్తున్నటువంటి సత్యం. ఇక వీళ్ళని మార్చినంత మాత్రాన, అంటే కొత్త వాళ్ళని కొంతమందిని పెట్టినా లేదా కొంతమంది ఎమ్మెల్యేలని నియోజకవర్గానికి మారిస్తున్నా, మరి ఇక్కడ పనికిరానటువంటి వాడు, ఇక్కడ కార్యకర్తలని సమన్వయం చేసుకునేటువంటి వాళ్ళు, లేదా అక్కడ ఆ నియోజకవర్గంలో జనంలో గబ్బు పెట్టినటువంటి వాళ్ళని ఇంకొక నియోజకవర్గంలోకి పెడితే అది ఎట్లా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు పవిత్రులు ఎట్లా అయిపోతారు? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని లేదా పార్టీని ఎట్లా సమన్వయం చేసుకుంటారు? అందుకని పరస్పర విరుద్ధమైనటువంటి లేదా తర్క విరుద్ధమైనటువంటి వాదనల్ని తీసుకొస్తూ తమ యొక్క చర్యల్ని లేదా తమ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియగా మాత్రమే ఇది కనిపిస్తా ఉంది. అంటే ప్రతిపక్షాలు కానీ లేదంటే చాలా మంది మేధావులు అభిప్రాయాల ప్రకారం వాళ్ళు చెప్తున్నట్లుగా ఇదంతా ఒక ఇన్సెక్యూరిటీతో చేస్తున్నటువంటి చర్య అనే కోణంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎలాంటి నిజం కానీ ఎలాంటి బలం కానీ లేదంటారా? వాస్తవమే. ఒకవైపు ఏమో నవరత్నాలు మమ్మల్ని గెలిపిస్తాయి, మాకు వేరే ఏమీ లేదని రెండు వైపు ఏమో సర్వే. చిరంజీవి గారు నేను మాట్లాడతాను చిరంజీవి గారు ప్లీజ్ 1 minute. ఇప్పుడు సర్వేలు అనుకూలంగా లేవని చెప్తారు, ఒకళ్ళు ఇద్దరు అంటే సరే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తలు లేదా రాబోయేటువంటి కొత్త జాబితాలు ఇవన్నీ చూస్తే దాదాపు 70-80% మంది ఎమ్మెల్యేలకు ఉద్వాసనం లేకపోతే మార్పు ఇటువంటివన్నీ జరగబోతోంది. అంటే అంత దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఇంత మాసివ్గా ఎట్లా సాధ్యం అవుతుంది ఎవరికైనా, ఏ పార్టీకైనా? అంటే పార్టీ అంటే ఎమ్మెల్యేలు కూడా పార్టీలో భాగమే. ఈ విధమైనటువంటి మార్పులు చేస్తున్నారంటే పార్టీ వ్యవస్థ లేదా పార్టీ మొత్తంగా కూడా జనం నుంచి దూరం అయిందనే దానికి ఇది ఒక సంకేతం. రెండోది, తెలంగాణలో ఇటువంటి విమర్శలు ఆరోపణలే వచ్చినప్పటికీ కేసీఆర్ తన బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చకుండా ఇతరులను ముగ్గురును మార్చి వాళ్ళకి పదవులు పంజాబం చేసి మిగిలినటువంటి చోట్ల వాళ్ళనే బలవంతంగా రుద్ది నేను ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి ఆయన ఆదేశించారు జనాన్ని. ఆ ఆదేశం జనాన్ని ఎట్లా తీసుకున్నారో మనకు తెలిసింది. ఇక అంతకు ముందు ఎన్నికలు జరిగినటువంటి కర్ణాటకలో బీజేపీ దాదాపు 70 మందికి పైన ఎమ్మెల్యేలని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అక్కడ కూడా బీజేపీ అంత పెద్ద ఎత్తున మార్పులు చేసినటువంటి బీజేపీ అక్కడ కూడా బోల్తా పడింది. అందుకని ఇక్కడ మార్చగా బోల్తా పడితే బీఆర్ఎస్, కర్ణాటకలో మార్చి బీజేపీ బోల్తా పడింది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమవుతుంది అంటే, మార్చకపోయినా జనంలో వ్యతిరేకత ఉన్నప్పుడు మార్చినా కానీ ఫలితం లేదు అనేటువంటిది కర్ణాటక అనుభవం చూపిస్తా ఉంది. మార్చకపోతే మరింత ఆగ్రహంతో ఓడిస్తారు అనేటువంటిది తెలంగాణ ఫలితం చూపిస్తా ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ఇప్పుడు ఒక విధమైనటువంటి ఇరకాట పరిస్థితిలో ఉన్నారు. ఆ ఇరకాట నుంచి తప్పించుకోవడానికి ఈ విధమైనటువంటి జంపింగ్ దినాలని ఆకర్షిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. లేదా ఇక్కడ దీనివల్ల జరిగేది ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకి కేశినేని నాని గారికి విజయవాడ లోక్సభ సీటు ఇస్తారని అనుకుందాం. ఏ హామీ లేకుండా ఏమీ లేకుండా కేశినేని నాని వంటి ఒక వ్యాపారి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మార్చడం అనేటువంటి జరిగేది కాదు. అందువల్ల ఆ స్థానంలో మన కనిపెట్టుకుని కూర్చున్నటువంటి వైసీపీ నేతలు సక్రమంగా పనిచేస్తారా? ఒక నియోజకవర్గం అయితే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అనేక నియోజకవర్గాల్లో ఇటువంటివి చేస్తున్నప్పుడు ఎవరినైతే బలవంతంగా రుద్దుతున్నారో దానికి వ్యతిరేకంగా కౌంటర్ ప్రోడక్ట్ కూడా తయారవుతుంది ఆ నియోజకవర్గాలు. అందువల్ల అటువంటి కౌంటర్ ప్రోడక్ట్ తయారైనప్పుడు వాళ్ళు తిరుగుబాటుదారులుగా మారినా, లేకపోతే మనకెందుకు, మనకు రానికి ఇంకా మనకేం అక్కర్లేదని చెప్పేసి కాడి కింద పడేసి ఖాళీగా కూర్చున్నా కానీ అది వైసీపీకి నష్టం. తిరుగుబాటు చేసినా నష్టమే, పట్టించుకోకపోయినా నష్టమే, లేదా పార్టీలోనే ఉంటూ అంతర్గతంగా ప్రత్యర్థి పార్టీలకి సాయం చేసినా కూడా అది కూడా నష్టమే. ఏది జరగదని మనం అనుకోలేము. ఎందుకంటే అన్ని పార్టీలకు చెందినటువంటి కోవర్ట్లు ఉన్నారు. వైసీపీలో తెలుగుదేశం కోవర్ట్లు ఉండొచ్చు, తెలుగుదేశంలో వైసీపీ కోవర్ట్లు ఉండొచ్చు. అందుకని అధికార రాజకీయాల్లో ఏ అక్రమానికైనా తరలించేటువంటి అవకాశం ఉన్నది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతా ఉంది.
ఓకే, అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. రైట్. చిరంజీవి గారు ప్లీజ్. సార్ ఇప్పుడు గౌరవ కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ ట్రాన్స్ఫర్స్ అన్నది ఏదైతే నియోజకవర్గాల మార్పు జరుగుతూ ఉందో దానికి సంబంధించి మేము చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికే అని అంటున్నారు. అది తప్పును కప్పిపుచ్చుకోవడానికి కాదు సార్. ఏ తప్పు చేశాడని చెప్పి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ వదిలి కుప్పానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏ తప్పు చేశాడని కోడెల శివప్రసాద్ గారు కాన్స్టిట్యున్సీ మార్చారు. ఏ తప్పు చేశారని చెప్పేసి ఏంటంటే గంటా శ్రీనివాసరావు పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో మళ్ళా పోటీ చేయరు. సార్ ఇవన్నీ కాదు కదా, మనం అంతిమంగా గెలుపు చూసుకోవాలి. ఎలక్షన్స్ టైం వచ్చేసరికి మా పార్టీ పనితీరు, మా పార్టీ చేసినటువంటి విధానాలు కానీ, మేము తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కానీ, మేము చేస్తున్నటువంటి పనితీరు నిజంగా ప్రజలకి నచ్చితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మేము గెలుస్తాము. మేము ఒక్క పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను సార్. మీరు కర్ణాటక రాజకీయాలు కానీ తెలంగాణ రాజకీయాలతో రెండింటిని పోల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలని డిసైడ్ చేయడం అన్నది ఏమాత్రము కూడా కరెక్ట్ కాదు. దేర్ మే బి డిఫరెన్స్ బిట్వీన్ ద టూ స్టేట్స్ ఆఫ్ రూలింగ్. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మేము పాలించుకుంటూ పోతున్నాం. అందులో బాగా ఇక్కడ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కాదు సార్. అంతిమంగా మేము ఇప్పుడు మా పార్టీ బలంగా ఉంది, గవర్నమెంట్ రూల్ మేము చేస్తూ ఉన్నాం. దానికి రెఫరెండంగా మేము మార్చినటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ రేపు గెలుస్తామా లేదా అన్నది రేపు జనం డిసైడ్ చేస్తారు సార్. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మేము ఇప్పుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల మార్పు విషయంలో రేపు ఆంధ్రప్రదేశ్లో కంపారిటివ్గా జరిగినటువంటి తెలంగాణ కర్ణాటక రాజకీయాలకి భిన్నంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియలో సక్సెస్ కాబోతా ఉంది అన్నది మాత్రం 100% నేను చెప్తున్నాం. రేపు మళ్ళా ఇదే బీఆర్కే ఛానల్ ముందు మన ముగ్గురం కూడా కూర్చొని సక్సెస్ని కూడా మనం మాట్లాడుకుందాం సార్. నేను ఓపెన్గా చెప్తున్నాను.